In last class what we discussed, different types of lists, HTML list, ఓకేనా. సో లాస్ట్ క్లాస్లో మనం వివిధ రకాల HTML లిస్టులని చూసాం. సో దాంట్లో బేసిక్గా ఎన్ని ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఆర్డర్ లిస్టు, సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్టు, థర్డ్ వన్ డెఫినిషన్ లిస్ట్, ఓకేనా. సో ఫోర్త్ యూనిట్ ఆ టాపిక్తో ఎండ్ అయింది. సో ఇన్ దిస్ క్లాస్ వీ విల్ లెర్న్ అబౌట్ యూనిట్ 5, దట్ ఈస్ హైపర్ లింక్స్. ఈ క్లాస్లో మనం హైపర్ లింక్స్ గురించి నేర్చుకుందాం. సో బేసిక్గా దీంట్లో యాంకర్ ట్యాగ్ అండ్ హెచ్రెఫ్ యాట్రిబ్యూట్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే యాంకర్ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ ప్రొవైడ్స్ ద లింక్ బిట్వీన్ 2 పేజెస్. ఏదైనా వెబ్సైట్లో ఒక పేజ్కి ఇంకొక పేజ్కి లింక్ని ప్రొవైడ్ చేయాలి అంటే కనుక హైపర్ లింక్స్ని యూజ్ చేస్తాం. సో హైపర్ లింక్స్ని దేంతో డిఫైన్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ ఏ. సో ఇక్కడ చూడండి, యాన్ యాంకర్ ఏ ట్యాగ్ డిఫైన్స్ ఏ హైపర్ లింక్. హైపర్ లింక్స్ని దేంతో డిఫైన్ చేస్తామంటే యాంకర్ ట్యాగ్ ఏతో డిఫైన్ చేస్తాం, విచ్ ఈజ్ యూజ్డ్ టు లింక్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఈ హైపర్ లింక్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింకప్ చేయడానికి ఈ హైపర్ లింక్స్ని యూజ్ చేస్తాం. దట్ పేజ్ మే బి HTML పేజ్ ఆర్ ఇమేజ్ ఆర్ సౌండ్ ఫైల్ ఆర్ మూవీ. సో మనం ఇప్పుడు వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను చూస్తాం, ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో HTMLలో టీ అంటే టెక్స్ట్, ఓకేనా. సో టెక్స్ట్ అనేది ఏంటి? డేటా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది వెబ్సైట్స్లో. సో ఏమేమి డేటా ఉంటుంది? థియరిటికల్ డేటా ఉంటుంది, ట్యాబులర్ ఫామ్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, తర్వాత ఇమేజెస్ ఉంటాయి, తర్వాత మూవీస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఓన్లీ ఆడియో ఫైల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటికి కూడా మనం లింక్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో బై యూజింగ్ హైపర్ లింక్స్ వీ కెన్ సెట్ ద లింక్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్ని ప్రొవైడ్ చేయడానికి హైపర్ లింక్స్ని యూజ్ చేస్తాం. సో హైపర్ లింక్స్ని దేంతో డిఫైన్ చేస్తాం? యాంకర్ ట్యాగ్ ఏతో డిఫైన్ చేస్తాం. సో ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ అన్ యాంకర్ ట్యాగ్ చూడండి, ఇక్కడ రెడ్ లైన్స్తో మీకు చూపిస్తున్నాను. సింటాక్స్ ఎలా ఉండిద్దంటే, సో ఇక్కడ ఏ తర్వాత హెచ్రెఫ్ యాట్రిబ్యూట్. హెచ్ అంటే హైపర్, రెఫ్ అంటే రెఫరెన్స్. సపోజ్ ఏ పేజ్కి అయితే మనం లింక్ ఇవ్వాలి అనుకుంటున్నామో నెక్స్ట్ పేజ్ యొక్క పాత్, ఆ పేజ్ని మనం HTML కోడ్ ఎక్కడ రాసాము, సో దాన్ని ఎక్కడ స్టోర్ చేసాము, ఆ స్టోర్ చేసిన పాత్ మొత్తం కూడా మీరు హెచ్రెఫ్ దగ్గర ఇవ్వాలి. URL అని రాశారు నేను ఇక్కడ, మీరు పాత్ని రాయాలి, ఓకేనా. సో వెబ్సైట్ నేమైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే సింగిల్ పేజ్ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏ అడ్రస్ అయినా సరే. సో నెక్స్ట్ పేజ్ ఏ పేజ్కి మీరు లింక్ చేస్తున్నారో ఆ లింక్ చేసే ఫైల్ యొక్క అడ్రస్ని మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి, హెచ్రెఫ్ దగ్గర స్పెసిఫై చేయాలి. సో అది ఎట్లా చేసుకోవాలో కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో అదేంటంటే ఆ ఫైల్ మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ప్రాపర్టీస్ ఆప్షన్ వస్తుంది. సో ఆ ప్రాపర్టీస్లో లొకేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ లొకేషన్ దగ్గర మీరు ఆ పాత్ మొత్తాన్ని సెలెక్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ పాత్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చేసి మీరు హెచ్రెఫ్ దగ్గర పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పాత్, ఆ ఫైల్ యొక్క లొకేషన్ మొత్తం కూడా మీకు ఇక్కడ వస్తుంది. సో యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఏని క్లోజ్ చేశాను. తర్వాత టెక్స్ట్ టు బి డిస్ప్లేడ్. ఏదైనా ఒక టెక్స్ట్ని మీరు ఇక్కడ రాయాలి అనుకుంటే కనుక ఆ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో రాయాలి. తర్వాత క్లోజింగ్ ట్యాగ్ యాంకర్ ట్యాగ్ ఏని క్లోజ్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఓపెనింగ్ ట్యాగు, తర్వాత మధ్యలో ఎలిమెంట్ కంటెంట్, నెక్స్ట్ వన్ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్ ఏ హెచ్రెఫ్ =http www.google.com. సో వెబ్సైట్ నేమ్ ఇచ్చాను నేను ఇక్కడ, ఓకేనా. తర్వాత ఏ లింక్ టు గూగుల్ అని చెప్పించాను. సో మీరు ఇదే సెంటెన్స్ని HTML డాక్యుమెంటేషన్లో మీరు రాసినట్టయితే సో ఏ లింక్ టు గూగుల్ అనేది మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో మౌస్ని మీరు ఎప్పుడైతే ఏ లింక్ టు గూగుల్ అనే లైన్ మీదకి మౌస్ని మీరు ప్లేస్ చేస్తారో వెంటనే మీకు హ్యాండ్ కీ వస్తుంది. సో హ్యాండ్ కీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ లింక్, హైపర్ లింక్ అని అర్థం. సో దాని మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి వెళ్తారు? www.google.comలోకి వెళ్తారు, ఓకేనా. సో వెంటనే ఏం చేశాను? యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో యాంకర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ యాన్ యాంకర్ టు లింక్ ఫ్రమ్
ఓకేనా, ఎక్కడి నుంచి మనం లింకప్ చేయాలి అనే దాన్ని స్పెసిఫై చేస్తుంది. హెచ్రెఫ్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు టెల్ ద అడ్రస్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఏ అడ్రస్లోకి, ఏ డాక్యుమెంట్లోకి మనం వెళ్తున్నామో హెచ్రెఫ్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని అడ్రస్ని మనం అక్కడ రాస్తాం. సో వీఆర్ లింకింగ్ టు అండ్ ద వర్డ్స్ బిట్వీన్ ద ఓపెన్ అండ్ క్లోజ్ ఆఫ్ ద యాంకర్ ట్యాగ్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఏ హైపర్ లింక్. ఇక్కడ చెప్పాను కదా, రెడ్ లైన్లో చూడండి, ఓపెనింగ్ ట్యాగు, క్లోజింగ్ ట్యాగు ఉంది, మధ్యలో ఏముంది, టెక్స్ట్ టు బి డిస్ప్లేడ్. అది మనకి హైపర్ లింక్లో కనిపిస్తుంది. సో అంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది. మౌస్ని మీరు ఎప్పుడైతే ఆ టెక్స్ట్ మీదకి ప్లేస్ చేసినప్పుడు హ్యాండ్కి సింబల్ వస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే వెంటనే నెక్స్ట్ పేజ్లోకి మీరు జంప్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ యాంకర్ ట్యాగ్. ఓకేనా. నెక్స్ట్ వన్, దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. ఈ హైపర్ లింక్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే 4 టైప్స్లో ఉంటాయి. సపోజ్ మీరు టెక్స్ట్ని హైపర్ లింక్గా సెట్ చేసుకోవచ్చు, ఇమేజ్ని హైపర్ లింక్గా సెట్ చేసుకోవచ్చు, బుక్ మార్క్ని కూడా మీరు హైపర్ లింక్గా సెట్ చేసుకోవచ్చు, తర్వాత ఈమెయిల్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ టెక్స్ట్ హైపర్ లింక్ యూజెస్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ టు టేక్ విజిటర్స్ టు అనదర్ పేజ్ ఆర్ ఫైల్ ఆర్ డాక్యుమెంట్. ఏదైనా ఒక పేజ్ని మీరు డాక్యుమెంటేషన్లోకి, వేరే డాక్యుమెంటేషన్లోకి జంప్ చేయాలి అంటే ఆ యాంకర్ ట్యాగ్కి, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో టెక్స్ట్ని ఇచ్చుకోవచ్చు, లేదా సింగిల్ వర్డ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే సింగిల్ సెంటెన్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, ఇమేజ్ హైపర్ లింక్ యూజెస్ అన్ ఇమేజ్ టు టేక్ విజిటర్స్ టు అనదర్ పేజ్. సో ఇక్కడ మీరు నెక్స్ట్ పేజ్ అనేది సపోజ్ ఇమేజ్ కనుక అయిందనుకోండి, సో ఆ ఇమేజ్ని కనుక మీరు డిస్ప్లే చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్లోకి మీరు జంప్ చేస్తారు. అంటే ఇమేజ్ని కూడా మీరు హైపర్ లింక్గా సెట్ చేసుకోవచ్చు. సపోజ్ వెబ్సైట్స్కి లోగోస్ ఉంటాయి, సో ఆ లోగోస్ని కూడా మీరు, అది కూడా ఒక ఇమేజే, ఆ ఇమేజ్ని మీరు హైపర్ లింక్గా సెట్ చేసుకున్నప్పుడు ఆ లోగో మీద ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి జంప్ చేస్తారు. నెక్స్ట్ వన్, బుక్ మార్క్ హైపర్ లింక్ యూజెస్ టు క్రియేట్ బుక్ మార్క్స్ సో దట్ రీడర్స్ కెన్ జంప్ టు స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. సపోజ్ బుక్ మార్క్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ వెబ్సైట్లో 20 పేజెస్ ఉన్నాయనుకోండి, 20 పేజెస్లో కూడా 1 by 1 20 పేజెస్లోకి వెళ్ళాలి అని అంటే ఇట్ టేక్స్ సమ్ టైం. ఓకేనా. అట్లా కాకుండా సపోజ్ మీరు ఫస్ట్ పేజ్ నుంచి సపోజ్ 15th పేజ్లోకి జంప్ చేయాలి అనుకుంటే కనుక ఆ 15th పేజ్ యొక్క అడ్రస్ని మీరు ఇక్కడ బుక్ మార్క్గా సెట్ చేసి ఆ బుక్ మార్క్ యొక్క అడ్రస్ని మీరు ఈ హెచ్రెఫ్ అట్రిబ్యూట్లో ఇవ్వాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ పేజ్ నుంచి ఎక్కడికి జంప్ చేస్తారు, 15th పేజ్లోకి. సో ఆ 15th పేజ్ సపోజ్ కాంటాక్ట్ అస్ అనే వెబ్ పేజ్ డిజైన్ చేస్తారనుకోండి, సో దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు బుక్ మార్క్. సో ఫస్ట్ పేజ్ నుంచి మీరు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తారు, 15th పేజ్లోకి జంప్ చేస్తారు. సో బుక్ మార్క్ హైపర్ లింకు వల్ల యూజ్ అది. నెక్స్ట్ వన్, ఈమెయిల్ హైపర్ లింక్ allows visitors to send an email message to the displayed email address. సపోజ్ ఈమెయిల్ అడ్రస్ని మనం అక్కడ హైపర్ లింక్గా సెట్ చేసామంటే, సో దాని మీద ఆటోమేటిక్గా క్లిక్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ పేజీ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం డైరెక్ట్గా ఈమెయిల్ని సెండ్ చేయొచ్చు. ఓకేనా. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. ఫస్ట్ వన్ది టెక్స్ట్ హైపర్ లింక్, ఇమేజ్ హైపర్ లింక్, బుక్ మార్క్ హైపర్ లింక్, ఈమెయిల్ హైపర్ లింక్. 4 టైప్స్ ఆఫ్ హైపర్ లింక్స్. సో ఫస్ట్ వన్ టెక్స్ట్ హైపర్ లింక్. క్రియేటింగ్ ఏ టెక్స్ట్ లింక్ ఈజ్ ఈజీ బై యూజింగ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ని, ఏ ట్యాగ్ని యూజ్ చేసి ఒక టెక్స్ట్ని మనం హైపర్ లింక్గా ఈజీగా సెట్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. టు డూ దిస్ యాంకర్ ట్యాగ్ హ్యాజ్ ఏ ఫ్యూ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్. ప్రతి ట్యాగ్ కూడా యాట్రిబ్యూట్స్ ఉంటాయని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్ ఏంటంటే హెచ్రెఫ్ యాట్రిబ్యూట్, which contains the address of the link. ఏ పేజ్కి అయితే మనం లింక్ అప్ చేయాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క లింక్ని, ఆ పేజ్ యొక్క పాత్ని లేదంటే అడ్రస్ని మీరు హెచ్రెఫ్ దగ్గర సెట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాశాను చూడండి. ఫస్ట్ వన్ HTML. సో స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, ఫస్ట్ HTML, తర్వాత హెడ్ సెక్షన్ ఉంటుంది, హెడ్ ట్యాగ్ ఉంటుంది. సో హెడ్ ట్యాగ్లో కంపల్సరీ ఏముంటుంది, టైటిల్ ట్యాగ్ ఉంటుంది. సో ఇక్కడ నేనేం రాశాను, టెక్స్ట్ లింక్ అని రాశాను. సో ఇది మీకు వెబ్ పేజ్లో టైటిల్ బార్ మీద డిస్ప్లే అయింది. లాస్ట్ క్లాసెస్లో కూడా మనం దీన్ని చూసాం. తర్వాత హెడ్ని క్లోజ్ చేసాం, తర్వాత బాడీ ట్యాగ్. సో మెయిన్ కంటెంట్ అంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, బాడీ ట్యాగ్ నుంచే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నేను బాడీ ట్యాగ్ తర్వాత
H2 ట్యాగ్ని యూజ్ చేశాను. H2 ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫాంట్ సైజు బోల్డ్గా, తర్వాత మనం లోపల రాసిన కంటెంట్ అంతా కూడా ఫాంట్ సైజు బిగ్లో కనిపించడానికి, ఫాంట్ 2 సైజు ఎక్కువగా ఉంటుంది. ఫాంట్ 1, ఫాంట్ 2, తర్వాత ఫాంట్ 3, ఫాంట్ 4, ఫాంట్ 5, ఫాంట్ 6. సో ఇట్లా సైజులన్నీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఫాంట్ 2కి కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఫాంట్ H2 హెడ్డింగ్ ట్యాగ్ H2ని యూజ్ చేశాను. తర్వాత యాంకర్ ట్యాగ్ రాశాను చూడండి, href = HTTP. సో ఇక్కడ కూడా నేను ఏం చేశాను, వెబ్సైట్ ఇచ్చాను, www.yahoo.com అని ఇచ్చాను. తర్వాత క్లిక్ హియర్ టు విజిట్ యాహూ. సో ఇక్కడ కూడా నేను టెక్స్ట్ ఇచ్చాను, ఏ ఇమేజ్ కానీ బుక్ మార్క్ కానీ ఈమెయిల్ కానీ ఇవ్వలేదు, ఓన్లీ టెక్స్ట్ రాశాను. క్లిక్ హియర్ టు విజిట్ యాహూ, ఒక సింగిల్ సెంటెన్స్ రాశాను. సో వెంటనే ఏం చేశాను, యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో మీరు ఈ కోడ్ని కనుక మీరు వెబ్ పేజ్లో రన్ చేసినప్పుడు క్లిక్ హియర్ టు విజిట్ యాహూ అనేది బ్లూ లైన్లో మీకు కనిపిస్తుంది. సో ఆ బ్లూ లైన్ల మీదకి వెళ్ళి మీరు కర్సర్ని ప్లేస్ చేస్తే హ్యాండ్ కీ వస్తుంది. సో దాని మీదకి వెళ్ళి మీరు క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్తారు, www.yahoo.comలోకి జంప్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్ ఏం చేశాను, హెడ్డింగ్ ట్యాగ్ H2ని క్లోజ్ చేశాను. సో క్లిక్ హియర్ టు విజిట్ యాహూ అనేది హెడ్డింగ్ ట్యాగ్ మధ్యలో రాశాను. సో అప్పుడు మీకు క్లిక్ హియర్ టు విజిట్ యాహూ అనేది ఫాంట్ సైజు బిగ్లో కనిపిస్తుంది. తర్వాత వెంటనే బాడీని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. ఓకేనా. సో టెక్స్ట్ బిట్వీన్ ఏ అండ్ క్లోజింగ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ ఏ ఈజ్ ద లింక్ టెక్స్ట్. ఇక్కడ క్లిక్ హియర్ టు విజిట్ యాహూ అనేది ఏంటంటే లింక్ టెక్స్ట్, హైపర్ లింక్ టెక్స్ట్. బై క్లికింగ్ ఆన్ ద లింక్ టెక్స్ట్ యూజర్ విల్ గో టు నావిగేటెడ్ టు ద డెస్టినేషన్ పేజ్. సో href దగ్గర మీరు ఏ పేజ్ అయితే మెన్షన్ చేశారో సో ఆ పేజ్లోకి ఆటోమేటిక్గా మనం జంప్ చేస్తామన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టెక్స్ట్ హైపర్ లింక్. నెక్స్ట్ వన్ ఇమేజ్ హైపర్ లింక్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ లింక్ వీ యూజ్ అన్ ఇమేజ్ యాజ్ ఏ లింక్ ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్. సపోజ్ ఇందాక ప్రీవియస్ స్లైడ్లో ఏం చూసాము, టెక్స్ట్ హైపర్ లింక్ చూసాం. ఈ రెండోది ఏంటి, ఇమేజ్ హైపర్ లింక్. ఈ ఇమేజ్ హైపర్ లింక్ని మనం యాంకర్ ట్యాగ్కి మధ్యలో, ఇందాక ఏం యూజ్ చేసాం, టెక్స్ట్ని యూజ్ చేసాము, ఇప్పుడు ఏమైనా ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో నెస్టెడ్ ట్యాగ్స్ తెలుసు కదా మీకు. సో యాంకర్ ట్యాగ్లో మళ్ళీ ఇమేజ్ ట్యాగ్ని వాడితే వాటిని ఏమంటారంటే నెస్టెడ్ ట్యాగ్స్ అని అంటారు. టు డూ దిస్ వీ మస్ట్ రీప్లేస్ లింక్ టెక్స్ట్ బిట్వీన్ యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఏ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఏ విత్ యాన్ ఇమేజ్ ట్యాగ్. సో ఓకేనా. సో ఆ మధ్యలో మనం ఏమైతే రీప్లేస్ చేయాలి, ఇమేజ్ ట్యాగ్ని మనం ఆ టెక్స్ట్ బదులు ఇమేజ్ ట్యాగ్ని రీప్లేస్ చేయాలి, విచ్ డిస్ప్లేస్ యాన్ ఇమేజ్ ఫైల్. సో ఇమేజ్ ట్యాగ్ని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ ఏం డిస్ప్లే అయ్యింది, ఇమేజ్ ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ వన్ ఇక్కడ శాంపుల్ కోడ్ చూడండి, HTML, తర్వాత హెడ్, తర్వాత టైటిల్. టైటిల్ ఏమి ఇచ్చాను, ఇమేజ్ హైపర్ లింక్ అని ఇచ్చాను. తర్వాత హెడ్ని క్లోజ్ చేశాను, తర్వాత బాడీని ఓపెన్ చేశాను. సో ఈ బాడీలో ఒక శాంపుల్ సింగిల్ సెంటెన్స్ రాశాను చూడండి, క్లిక్ ఆన్ బిలో పిక్చర్ టు విజిట్ మై హోమ్ పేజ్. సో ఇక్కడ మనం ఇమేజ్ ట్యాగ్ను కదా యూజ్ చేసాము హైపర్ లింక్గా. సో అందుకని ఒక టెక్స్ట్ మెసేజ్ని మీకు పాస్ చేశాను. తర్వాత BR ట్యాగ్, సో 2 లైన్ల గ్యాప్ని తీసుకున్నా. తర్వాత ఏ ట్యాగ్ ఏ, తర్వాత href = www.gmail.com అని ఒక సైట్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ కంటెంట్ ట్యాగ్ యొక్క కంటెంట్ దగ్గర నేనేమి ఇచ్చాను, ఇమేజ్ ట్యాగ్ ఇచ్చాను, img. src = logo.gif అనే ఫైల్ నేమ్ ఇచ్చాను, ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్. సో src ఇమేజ్ ట్యాగ్ని లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. src అంటే ఏంటి, సోర్స్. ఓకేనా. సోర్స్ ఫైల్ అడ్రస్ని అక్కడ మనం src దగ్గర మెన్షన్ చేయాలి. ఇక్కడ జస్ట్ నేను logo.gif అని ఇచ్చాను. సో అట్లా ఇస్తే కనుక మీకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఎందుకని, మీ సిస్టంలో ఆ ఇమేజ్ అనేది ఎక్కడ సేవ్ చేశారో సో ఆ పాత్ మొత్తం కూడా మీరు ఇక్కడ కాపీ చేయాలి. తర్వాత ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. తర్వాత ఏం చేశాను, యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. తర్వాత ఏం చేశాను, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేశాను. లాస్ట్లో HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఈ కోడ్ని రన్ చేసినప్పుడు ఒక ఇమేజ్ డిస్ప్లే అయ్యింది. ఓకేనా. సో ఆ ఇమేజ్ మీద మీరు మౌస్ని ప్లేస్ చేసినప్పుడు హ్యాండ్కి వచ్చి సో దాని మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి వెళ్తారు, www.gmail.com. ఎందుకంటే నేను href దగ్గర అడ్రస్ ఇచ్చాను.
లేదు మీ వెబ్సైట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే అక్కడికి మీరు డైరెక్ట్గా జంప్ చేస్తారు. ఏ ఫైల్ అయితే ఇస్తారో ఆ ఫైల్లోకి మీరు ఆ డాక్యుమెంటేషన్లోకి లేకపోతే ఆ వెబ్ పేజ్లోకి ఆటోమేటిక్గా జంప్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ని మీరు ఎప్పుడైతే చూస్తారో సో చుట్టూరు బార్డర్లో మీకు బ్లూ లైన్ కనిపిస్తుంది. ఇఫ్ యూ రన్ ద అబౌవ్ కోడ్ ఇన్ ఏ బ్రౌజర్ యూ విల్ నోటీస్ ఏ బ్లూ బార్డర్ అరౌండ్ ద పిక్చర్. పిక్చర్కి చుట్టూరు మీకు బార్డర్ బ్లూ కలర్లో వస్తుంది. ఓకేనా. దిస్ బ్లూ బార్డర్ ఈజ్ యాడెడ్ బై డిఫాల్ట్ ఫర్ ద ఇమేజ్ లింక్స్. ఇమేజ్ లింక్స్కి డిఫాల్ట్గా బార్డర్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. యూ కెన్ రిమూవ్ ద బ్లూ బార్డర్ బై యాడింగ్ ఏ బార్డర్ ఈక్వల్ టు 0 పారామీటర్ టు ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్లో బార్డర్ యాట్రిబ్యూట్ 0ను కనుక మీరు యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తే ఆ బార్డరు బ్లూ కలర్లో మీకు కనిపించదు, ఓన్లీ జస్ట్ ఇమేజ్ ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడండి. HTML నెక్స్ట్ వన్ హెడ్లో టైటిల్లో ఇక్కడ ఏమి ఇచ్చాను నేను ఇమేజ్ హైపర్ లింక్ అని ఇచ్చాను. సో ఆ వెబ్ పేజ్లో మీకు టైటిల్ బార్ మీద ఏం కనిపిస్తుంది, ఇమేజ్ హైపర్ లింక్ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత బాడీని ఓపెన్ చేశాను. సో ఆ బాడీలో మీకు ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ పీని వాడాను. క్లిక్ ఆన్ బిలో పిక్చర్ టు విజిట్ మై హోమ్ పేజ్. ఏదైనా ఒక హోమ్ పేజ్ని కానీ లేదంటే మీ ఇష్టం ఏదైనా సరే ఒక సెంటెన్స్ని నేను ఇక్కడ మీకు రాశాను. సో ఏదైనా ఒక పిక్చర్ని మనం క్లిక్ చేస్తాం, కింద ఏ పిక్చర్ అయితే ఇచ్చామో ఆ పిక్చర్ డిస్ప్లే అయ్యింది. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం, హోమ్ పేజ్లోకి వెళ్తాం. ఓకేనా. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ href www.gmail.com అని మళ్ళీ వెబ్సైట్ ఇచ్చాను. తర్వాత ఇమేజ్ src logo.gif అని ఇచ్చాను. తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ బ్లూ బార్డర్ని నేను 0తో బార్డర్ ఈక్వల్ టు 0తో యాట్రిబ్యూట్ని యూజ్ చేయాల. కింద చూడండి బిఆర్ ట్యాగ్ వాడి వితౌట్ లైన్ బార్డర్ లింక్ బార్డర్ అని వాడాను. ఓకేనా. ఆ బార్డర్ లేకుండా మనం రాయాలి అంటే కనుక ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ href సమ్ సేమ్ యూఆర్ఎల్ ఇచ్చాను. తర్వాత ఇమేజ్ src సేమ్ లోగో ఇచ్చాను. తర్వాత ఏమి ఇచ్చాను, బార్డర్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో అప్పుడు ఆ లోగోకి చుట్టూరు మీకు బ్లూ కలర్ బార్డరు రాదు. ఓకేనా. తర్వాత యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, తర్వాత బాడీని క్లోజ్ చేశాను, తర్వాత HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. సో ఇక్కడ విత్ బార్డరు వితౌట్ బార్డరు 2 యాంకర్ ట్యాగ్స్ని యూజ్ చేశాను. ఓకేనా. సో ఈ కోడ్ని కూడా మీరు రన్ చేయండి. నెక్స్ట్ వన్ బుక్ మార్క్ హైపర్ లింక్స్. బుక్ మార్క్స్ కెన్ బి యూజ్ఫుల్ ఇఫ్ ఏ వెబ్సైట్ ఈజ్ వెరీ లాంగ్. సపోజ్ ఏదైనా వెబ్సైట్ కనుక చాలా పెద్ద సైట్ అనుకోండి. సో అట్లాంటి విషయాల్లో ఏదైనా ఒక పేజ్ నుంచి ఒక పర్టికులర్ పేజ్లోకి మీరు జంప్ చేయాలి అనుకుంటే కనుక ఈ బుక్ మార్క్స్ అనేవి యూజ్ అవుతాయి. బుక్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై సర్టెన్ లొకేషన్ ఇన్ ఏ డాక్యుమెంట్. సో బుక్ మార్క్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఒక సర్టెన్ లొకేషన్ని స్పెసిఫై చేయడానికి, వాటిని హైపర్ లింక్స్గా పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. హైపర్ లింక్స్ ఆర్ యూజ్ టు జంప్ టు ఏ స్పెసిఫైడ్ లొకేషన్. ఏ లొకేషన్లోకి అయితే మనం జంప్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క అడ్రస్ని మనం బుక్ మార్క్గా సెట్ చేసి ఆ బుక్ మార్క్ని మనం href యాట్రిబ్యూట్ యాంకర్ ట్యాగ్లో href యాట్రిబ్యూట్ దగ్గర ఇవ్వాలి. వెన్ ద లింక్ ఈజ్ క్లిక్డ్ ద పేజ్ విల్ స్క్రోల్ అప్ ఆర్ స్క్రోల్ డౌన్ టు ద లొకేషన్ విత్ ద బుక్ మార్క్. ఓకేనా. సో మనం సైట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బుక్ మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఎన్నో పేజ్లకు మనం జంప్ చేస్తున్నాం. అక్కడే సపోజ్ 50th పేజ్లోకి జంప్ చేయాలనుకోండి. సో అక్కడ సపోజ్ ఏదైనా కాంటాక్ట్ అజ్ అని రాశారనుకోండి. సో ఆ కాంటాక్ట్ అజ్లోకి మీరు డైరెక్ట్గా జంప్ చేస్తారు. సో అన్ని పేజెస్కి డైరెక్ట్గా జంప్ చేయాలంటే అది ఒకవేళ మీరున్న వెబ్సైట్ పేజ్లో అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు. అప్పుడు ఆ స్క్రోల్స్ వెబ్ పేజెస్ అనేవి ఆటోమేటిక్గా స్క్రోల్ అప్ ఆర్ స్క్రోల్ డౌన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చాను చూడండి ఓకేనా. యాంకర్ ట్యాగ్ href balloons అని ఇచ్చాను. క్లిక్ హియర్ టు గో టు కాంటాక్ట్ అజ్. మనల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక అక్కడ క్లిక్ చేస్తాము. సో యాంకర్ ట్యాగ్ను కూడా ఇక్కడ క్లోజ్ చేశాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, బెలూన్ అనేది బుక్ మార్క్గా నేను సెట్ చేశాను. అర్థమైందా. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం బెలూన్ అనే పేజ్లోకి జంప్ చేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే లింకింగ్ టు ఈమెయిల్ అడ్రస్. 4th హైపర్ లింక్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్కి లింకప్ చేయడం అనమాట. టు క్రియేట్ ఏ లింక్ టు యాన్ ఈమెయిల్ అడ్రస్ యూ నీడ్ టు యూజ్ ద ఫాలోయింగ్ సింటాక్స్.
ఇది కూడా అంతే, సేమ్ యాంకర్ ట్యాగ్ లాగే ఉంటుంది, హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ యాంకర్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏముంటుంది, టెక్స్ట్ బదులు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్ ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు మెయిల్ టు అని చెప్పేసి name@example.com అని ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. సో ఆ ఈమెయిల్ అడ్రస్లో మీరు దేన్ని సెట్ చేస్తారు, మీ ఈమెయిల్ యొక్క వెబ్ పేజ్ని సెట్ చేస్తారు. ఇక్కడ name@email.com అనేది మీకు బ్లూ లైన్ కలర్స్లో కనిపిస్తుంది. సో కర్సర్ని ఆటోమేటిక్గా మీరు name@example.com అనే లైన్ మీదకి కర్సర్ని ప్లేస్ చేస్తే మీరు యాంకర్కి వస్తుంది కదా, యాంకర్ ట్యాగ్ ఏ హ్యాండ్కి వస్తుంది. సో మీరు వెంటనే క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి జంప్ చేస్తారు, name@example.com అనే ఈమెయిల్లోకి మీరు జంప్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద లింకింగ్ టు ఈమెయిల్ అడ్రసెస్. సో బేసిక్గా ఎన్ని హైపర్ లింక్స్ ఉంటాయి, 4 హైపర్ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ది టెక్స్ట్ హైపర్ లింక్, రెండోది ఇమేజ్ హైపర్ లింక్, థర్డ్ వన్ బుక్ మార్క్ హైపర్ లింక్, ఫోర్త్ వన్ ఈమెయిల్ హైపర్ లింక్. ఓకేనా. నెక్స్ట్ వన్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి, యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఓకేనా. సో యూఆర్ఎల్ అంటే అబ్రివేషన్ ఏంటంటే, యూ అంటేనేమో యూనిఫామ్, ఆర్ అంటే రిసోర్స్, ఎల్ అంటే లొకేటర్. ఇట్ స్టాండ్స్ ఫర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూఆర్ఎల్ టెల్స్ ద వెబ్ బ్రౌజర్ హౌ అండ్ వేర్ టు రిట్రైవ్ ఏ సోర్స్ ఫైల్. మనకి యూఆర్ఎల్ అంటే ఏదో కాదు, వెబ్సైట్నే యూఆర్ఎల్ అంటాం. ఓకేనా. సో దట్ వెబ్సైట్ టెల్స్ ద బ్రౌజర్ వేర్ అండ్ హౌ టు రిట్రైవ్ ఏ రిసోర్స్ ఫైల్. ఎక్కడి నుంచి ఎలాగో ఆ రిసోర్స్ ఫైల్స్ని మనం గ్యాదర్ చేయాలి అని తెలియజేసేదే యూఆర్ఎల్ ఆర్ వెబ్సైట్. ఇట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ వెబ్ పేజ్ ఆర్ ఫైల్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఒక స్పెసిఫిక్ వెబ్ పేజ్ని కానీ ఒక స్పెసిఫిక్ ఫైల్ని కానీ మనం రిట్రైవ్ చేయాలి అంటే ఆ అడ్రస్ని మనం రాస్తాం. ఆ అడ్రస్ని ఏమంటారంటే యూఆర్ఎల్ అంటాము, లేదంటే వెబ్సైట్ అని అంటాం. నెక్స్ట్ వన్ యూఆర్ఎల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెవరల్ పార్ట్స్. ప్రతి వెబ్సైట్ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ద బిలో ఫిగర్ ఇల్లుస్ట్రేట్స్ ద యూఆర్ఎల్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ది స్కీమ్, 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. స్కీమ్, మిడిల్లో ఉన్నది హోస్ట్, ఎండ్లో ఉన్నది పాత్. ఓకేనా. సో స్కీమ్ అంటే ఏంటంటే, స్కీమ్ స్పెసిఫైస్ ద ప్రోటోకాల్ యూజ్డ్ టు యాక్సెస్ ద లొకేషన్. ఏ ప్రోటోకాల్ను మనం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఏముంది, హెచ్టిటిపి అని ఉంది. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. ఓకేనా. దిస్ ఈజ్ ద రూల్ టు యాక్సెస్ ద వెబ్సైట్. ఏ ప్రోటోకాల్ని యూజ్ చేసి మనం వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నామో తెలియజేసేదే స్కీమ్. ఒక్కోసారి ఎఫ్టీపీని యూజ్ చేస్తాం, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఒక్కోసారి టీసీపీని యూజ్ చేస్తాం, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకేనా. సో ఆల్ దీస్ ఆర్ ద స్కీమ్స్. నెక్స్ట్ వన్ హోస్ట్. హోస్ట్ అనేది ఏం లేదు, ఇట్ స్పెసిఫైస్ ద సర్వర్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ ఆఫ్ ద సర్వర్. ఓకేనా. మన వెబ్సైట్ యొక్క నేమ్ని ఏమంటామంటే హోస్ట్ అంటాం. ఇక్కడ ఏమి ఇచ్చాను, www.wikipedia.org అనేది హోస్ట్, లేదంటే వెబ్సైట్ యొక్క నేమ్. తర్వాత ఇక్కడ చూడండి పాత్, index.html. పాత్ అంటే ఏంటి, పాత్ రిఫర్స్ టు ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ఏ పేజ్ ఆర్ ఫైల్. సో ఆ వెబ్సైట్లో పర్టికులర్ పేజ్ని తెలియచేసేదే పాత్. ఇక్కడ నేనేం చేశాను, index.html అనేది ఆ వెబ్సైట్లో ఒక స్పెసిఫిక్ పేజ్ని మెన్షన్ చేశాను. ఓకేనా. ద పాత్ ఆర్ ఫైల్ రిసైడ్స్ ఆఫ్టర్ ద హోస్ట్ నేమ్ అండ్ ఈ సపరేటెడ్ బై /. ఆ పాత్ అనేది మనం ఎట్లా సపరేట్ చేస్తామో /. ఉంటుంది. హోస్ట్కి పాత్కి మధ్యలో ఏముంటుంది, /. ఉంటుంది అనమాట. సో తర్వాత మనం మెన్షన్ చేసేది పాత్ లేదంటే ఫైల్ నేమ్. ఓకేనా. ఆ వెబ్సైట్లో ఏ పర్టికులర్ పేజ్లోకి వెళ్ళాలో తెలియజేసేదే పాత్. సో యూఆర్ఎల్ అంటే మెయిన్గా ఏముంటాయి, స్కీమ్ ఉంటుంది, హోస్ట్ ఉంటుంది, పాత్ ఉంటుంది. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే హైపర్ లింక్స్, హౌ టు సెట్ ద లింక్ బిట్వీన్ 2 పేజెస్. ఏదైనా 2 పేజెస్కి వెబ్సైట్లో లింక్స్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలో నేర్చుకున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ.